నమస్తే, మీరు చూస్తున్న లైవ్ టీవీ. ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుర్రా జ్ఞానేశ్వర్ గారి నేతృత్వంలో మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈరోజు కలవడం జరిగింది. ముద్రాజుల దీర్ఘకాల సమస్యలైన బీసీడీ నుండి బీసీఏలకు పరిష్కరించే దిశగా, అదేవిధంగా కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల భూమిలో నిర్మించే ఆత్మగౌరవ భవనానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిపించి వారికి తగు సూచనలు చేస్తూ ముద్రాజ్ నాయకులతో చర్చించి సమస్యలకు తగిన పరిష్కారం త్వరలో చూపాలని ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు మా మంత్రి గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని మన దీనికి వేయడానికి సమస్య కోసం, అదేవిధంగా భవనం కోకపేటలో ఉన్న 5 ఎకరాల ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి బుర్రా జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారి నాయకత్వంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. గత దశాబ్దాల నుంచి ముద్రాజ్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ముఖ్యమైనటువంటి దీర్ఘకాల సమస్య బీసీడీ నుంచి ఏలో చేర్చడము, అదేవిధంగా కోకాపేటలో ముద్రాజ్లకు కేటాయించినటువంటి 5 ఎకరాల స్థలము, అందులో నిర్మించబోయే ఆత్మగౌరవ భవనం విషయంలో ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనటువంటి శేషాద్రి గారిని పిలిపించి మరి వారికి తగు సూచనలు చేసి మా అందరితో కూడా చర్చించాలని, ఈ సమస్యకి అతి త్వరలో పరిష్కారం తీసుకురావాలని చెప్పేసి వారిని ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇంత సానుకూలంగా స్పందించడము యావత్ తెలంగాణలో ఉన్న ముద్రాజ్ సోదరులందరికీ కూడా శుభపరిణామం అని తెలియజేస్తూ, అదే కాకుండా అతి త్వరలో అన్ని పార్టీలలో ఉన్నటువంటి ముద్రాజ్ ముఖ్య నాయకులతో అతి త్వరలో సమావేశం కూడా ఉండబోతుంది. ఖచ్చితంగా ముద్రాజ్లకు అతి త్వరలో మంచి రోజులు రాబోతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ పై క్లిక్ చేయండి.